దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవునికి సమస్తమేమో కలుగును గాక. అద్భుతమైన వాక్య సందేశాన్ని, వాగ్దానాన్ని ఈరోజు మనకు తెలియపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కొరకు కనిపెట్టుకుని వారట ధన్యులు. ఎస్, నువ్వు ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నావు? దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నావా లేదా? చాలామందికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు వాటి మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది, కానీ దేవుని మీద దృష్టి చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి ముందు దేవుడు వస్తాడు. వారిని కరుణింపవలని నీ ముందు దేవుడు నిలబడతాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు. మన జీవితాల్లో మేలులు, ఆశీర్వాదాలు, ఆరోగ్యములు ఇవ్వాలని ఆయన నిన్ను కరుణించాలని ఎదురు చూస్తావు. నిలబడటం అన్నదానికి అర్థం ఏంటంటే వెయిటింగ్. జీసస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు? నిన్ను ఆశ్చర్యించాలని, నీకు మేలులు ఇవ్వాలని, నీకు ఆరోగ్యం దయచేయాలని. దేవుడు న్యాయం తీర్చేవాడండి. అన్యాయం చేసేవాడు కాదు. మనుషులు అన్యాయం చేస్తారు. మనుషుల దగ్గర ఎంతకాలం ఎదురు చూసినా కానీ వ్యర్థం. కానీ దేవుని దగ్గర కనిపెట్టుకో. నిన్ను కరుణింపవలనని దేవుడు నీ ముందు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. నీ ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. నీ ముందు నిలబడి ఉన్నాడు. ఎందుకు? నిన్ను దీవించాలని. నువ్వు ఎంతో మంది మనుషుల ముందు నిలబడ్డావు కావచ్చు, అది అర్థమే. కానీ దేవుని ముందు నిలబడ్డావా? దేవుని కొరకు కనిపెట్టుకున్నావా? నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటావా, నిన్ను దీవించాలని కూడా నా దేవుడు నీ కొరకు కనిపెట్టుకుని నుంచి నీ ముందుకు వచ్చి నిలబడి నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. అద్భుతమైన వాక్యము దేవుడు నీకు తెలియపరుస్తుండగా, నిజంగా ఎంతమంది మనుషులు నీ ముందుకు వస్తూ ఉంటారు కదండి. ఎంతోమంది మనుషులు, ఎంతోమంది వ్యక్తులు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఇంకేతర వ్యక్తులే కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎంతమంది నీ ముందుకు రావచ్చు, వాగ్దానాలు, హామీలు ఇవ్వచ్చు. లేదా నీవు ఎంతమంది ముందుకు వెళ్ళి నీ బాధ చెప్పుకొని ఉండొచ్చు. కానీ ఎవరైనా సహాయం చేస్తారా? ఎవరైనా మేలు చేశారా? లేదు. మేలు చేసేవారు ఒక్కరూ లేరు ఈ భూలోకం ముందు. అంత కీడు చేసేవారే, అంతా నీ నాశనాన్ని కోరుకునేవారే, నీ ఏడుపును కోరుకునేవారే, నీ దుఃఖాన్ని కోరుకునేవారే. కానీ దేవుడు ఒక్కడే నీపై కరుణ చూపుతా ఉన్నాడు. ఎందుకు కరుణ అంటే, నువ్వేదో బాధలో ఉన్నావని, ఎంత పెద్ద కష్టంలో ఉన్నావని, ఏదో తెలియని వేదనతో కుమిలిపోతున్నావని నా యేసయ్య నిన్ను కరుణించబోతున్నాడు. నీ మీద ఎవ్వరికీ జాలి కలగట్లేదు. నీ మీద ఎవ్వరికీ కరుణ, ప్రేమ కలగట్లేదు. నిన్ను చూస్తే అందరు ద్వేషించుకున్నట్టుగా, కసుముసులాంటిగా మాట్లాడుతున్న పరిస్థితులు ఉంటుండొచ్చు. బాధపడమాకు. ఎవరో ఏదో అన్నారని ఎందుకు బాధపడతావు? మనుషులు అంటే ఉంటారు. మనుషులు వారి నైజమే అది. కానీ దేవుడు కరుణించేవాడు. నిన్ను కరుణించడానికి నీ ముందు నిలబడి ఉన్నాడు. ఆయన నిన్ను కరుణించడం కొరకు నీ ముందు నిలబడి ఉన్నాడంటే, నీవు సమయం ఇస్తే నిన్ను కరుణిస్తాడు ఆయన. అంటే నిలబడి ఉన్నాడు అనే మాటకు అర్థం ఏంటంటే వెయిటింగ్. ఆయన వెయిట్ చేస్తున్నాడు. నువ్వు తలుపు తీస్తే నీ ఇంట్లోకి రావాలని, నిన్ను దీవించాలని, నిన్ను కరుణించాలని ఆయన ఆశపడి ఉన్నాడండి. ఆశపడుతున్నాడు. దేవుడు కూడా ఆశపడుతున్నాడు. దేని కొరకు? నిన్ను దీవించాలని, నీ కుటుంబాన్ని దీవించాలని, నిన్ను ఆశీర్వించాలని, నీకున్న రోగం తీసివేయాలని, నీకున్న బలహీనత తీసివేయాలని, నువ్వు చెప్పే ఆ యొక్క మాటలు విని నీకు కావలసిన సహాయం అందించాలని ఆయన నిలబడి ఉన్నాడు. హృదయం అనే తలుపు తీసి ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించుకుంటావా? అప్పుడు నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవుడు ఎంతకాలం నీ ముందు నిలబడి ఉండాలి? ఇంకా ఆయనను నీ తోనులో ఎక్కించుకో. దరి ఒడిలో నిలబడినట్టు యేసు ప్రభు పేతురు దోణిలో ఎక్కినప్పుడు పేతురు దోణి దీవించబడింది. ఎంతకాలం నిలబడి ఉండే యేసయ్య నీ ముందు? ఒకసారి యేసయ్యకి అవకాశం ఇచ్చి నీ యొక్క హృదయం అనే ఓడలోనికి ఎక్కించుకున్నట్లయితే నా దేవుడు నిన్ను రెండంతలుగా దీవించబోతున్నాడు. మరి ఎదురు చూస్తూ నీవు కావాలి, నువ్వు చేసే ప్రార్థన, స్తుతి, స్తోత్రం, పాటలు కావాలని నీ కొరకు ఎదురు చూస్తున్నట్టు దేవుని యొక్క మనసు గెలుచుకొని ఆయనను నీ హృదయంలో ఆహ్వానించుకొని సింహాసనాసీనుడు, స్తుతి సింహాసనాసీనుడు, స్తుతుల మీద
ఆయన ఆసీనుడైతాడు. కనుక ఆ స్తుతుల నుండి నీ నోటి నుండి, ప్రార్థన నీ నోటి నుండి నువ్వు ఎప్పుడైతే చెబుతావో ఆయన నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కనుక ఈ విషయాన్ని వాగ్దానాన్ని తెలుసుకుని నీవు ప్రార్థన చేసుకుని ముందుతాం. ఈ ప్రార్థన ద్వారా అద్భుతం జరుగును కాక. ప్రార్థన చేసిన ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి వందనాలయ్యా, మమ్మల్ని కరుణింపాలని మీరు మా ముందు నిలబడి ఉన్నారయ్యా. వందనాలు తండ్రి. నిజమే అయ్యా, మేము ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ మనిషి ముందు నిలబడుతున్నాం, కానీ మాకు ఏమీ అవకాశం జరగట్లేదు. మా ముందు కూడా ఎంతమంది వచ్చి వాగ్దానం హామీ ఇస్తారని ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. కానీ ఇవైతే మమ్మల్ని కరుణించి మా కష్టము తొలగింపజేసే దేవుడు, మాకున్న వ్యాధి బాధ తొలగింపజేసే దేవుడిని సూచిస్తూ కనపరుస్తూ ఏసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.